జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. వెల్కమ్ టు మార్కెట్ మీడియా. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా చాపూడి గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర దేవస్థానంలో ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ అభినవ శంకరానంద స్వామి వారు మనకు వివరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆయన మాటలు మనం తెలుసుకున్నాం. ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమః ఉద్భవ సుందర సుందో రత్ననాభ సులోచనః అర్కో వాచసని శృంగి జయంత సర్వ విజయీ సువర్ణ బిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాభ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః కుముద కుందర కుంద పరచన్య పావనో నిలః అమృతాశో అమృతవగు సర్వజ్ఞ సర్వతోముఖః సులభ సుకృత సిద్ధః చతుర్దిశ్యశ్రుతాపనః నేత్రదో ఉస్మరో సుస్థః సాధూకానైశోధనః సహస్రాక్షి సప్తజిహ్వా సప్తైరా సప్తవాహనః అమూర్తిరణగోచింత్యో భయకృద్భయనాశనః అనుగ్రహస్థూలో పునఃగృహీర్గుణో మహాన్ అకృతస్వకృతస్వాంశ వంశవర్ధనః భారభృత్కటితో యో విధాయ సదతి జ్యోతిః సురచిత్రుతగుహ్యగు భవిష్యతి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో అభూతో న భవిష్యతి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి గతవత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారి గోవింద గోవింద హరి గోవింద గోకుల వర్ధన గోవింద గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షావతార గోవింద శంఖచక్రధర గోవింద సారంగ గదాధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద విరజాతీర్థ గోవింద వినోది మర్దన గోవింద సాలగ్రామమర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య రక్షక గోవింద నీకల లోకేశ గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంత రంజిత గోవింద ఇన పరదాయక గోవింద ఇవరా రక్షక గోవింద పరమ దయాలో గోవింద పద్మదలాక్ష గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష
గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద గోవింద దుష్ట గోవింద 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 హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీవన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద మత్స్యావతార గోవింద వెంకటగదార గోవింద అరంగగదార వినోది మర్దన గోవింద అలంగ్రమ రూప గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద అంజనాంబరధర గోవింద. శ్రీ గురుభ్యో నమః. సనాతన వైదిక ధర్మము ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన అత్యంత గొప్పదైనటువంటి సర్వశక్తిమంతమైనటువంటి ధర్మం మన సనాతన వైదిక ధర్మం. ఈ ధర్మంలో పుట్టినటువంటి మన హిందువులందరము ప్రతి శాస్త్రాన్ని, ప్రతి క్షేత్రాన్ని, ప్రతి నదిని, ప్రతి దేవాలయ వ్యవస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. వాటి యొక్క గౌరవాన్ని, ఖ్యాతిని పెంచవలసిన బాధ్యత కూడా ప్రతి హిందువు చేతిలో ఉన్నది. మనము ఈ కులాల కుమ్ములాటలో మనం అందరము ఏకతాటిపై నడవకుండా మన యొక్క ధర్మానికి కానీ, దేవాలయానికి కానీ, శాస్త్రానికి కానీ, వ్యవస్థలకు కానీ మనము వాటికి ఉన్నతమైన విలువ ఇంకా పెంచకపోగా వాటి యొక్క విలువను మన ప్రవర్తన చేత ఒక్కోసారి తెలుసో తెలియకో కించపరిచేలా కూడా అప్పుడప్పుడు ప్రవర్తన ఉన్నట్లు అనిపిస్తున్నాను. మనమందరము హిందువులుగా ఖచ్చితంగా మన దైవాన్ని, మన శాస్త్రాలను, మన దేవాలయ వ్యవస్థలను మనమే కాపాడుకోవాలి. మనం కాపాడకపోతే ఈ వ్యవస్థలను, దేవాలయాలను, శాస్త్రాలను ఎవరు కాపాడుతారు? కాబట్టి హిందువులందరము వీటి యొక్క పరిరక్షణలో, వాటి యొక్క గౌరవము, ఖ్యాతి పెరిగే రీతిగా మన అందరి యొక్క ఆలోచనలు అటువైపుగా నడవాలని మనందరము ఏకతాటిపై ఆ పరమాత్మను మన హృదయంతో పాటు బయట కూడా సర్వం పరమాత్మే, మన హిందూ ధర్మం చెప్పిన విధంగా పరమాత్మను అంతటా చూడాలని ఇతర మతాలను మనం గౌరవిస్తాం ఎంతవరకు? మన సనాతన వైదిక ధర్మానికి హాని కలగనంత వరకు. మన సనాతన వైదిక ధర్మానికి కించిత్తు అయినా అపరాధము, అపఖ్యాతి, ఏదైనా గౌరవం తగ్గే పరిస్థితి ఏర్పడితే ప్రతి హిందువు ఒక రామ బంటులాగా ఏకమయ్యి ఆ రాముని కీర్తిని వానరులందరూ కలిసి ఎలాగైతే దిగ్విజయంగా నలుదిశలా వ్యాపింపచేశారో ప్రతి హిందువు స్త్రీ పురుష భేదం కానీ, పెద్ద చిన్న కానీ, బీదవాడు తక్కువవాడు అని కానీ, లేకుంటే ఈ కులము ఆ కులము అని కానీ ఏ తేడా లేకుండా హిందువులందరం బంధువులం, మేమందరం ఒకటే, అందరం కలిసి నా ధర్మాన్ని, నా శాస్త్రాన్ని, నా దైవాన్ని నేను కాపాడుకుంటాను. ప్రతి ఒక్క హిందువును ఒక రామునికి హనుమంతుల వారు చేసినట్లు రామ బంటునవుతాను అని మనమందరము ఈ రోజు నుంచి ప్రతిజ్ఞ చెయ్యాలి. ఎందుకంటే మన ధర్మాన్ని మనమే పాటించాలి, మనమే రక్షించుకోవాలి, మనమే గర్వపడాలి. అప్పుడే ఆ పరమాత్మ కూడా చాలా ఆనంద స్వరూపుడు, ఎంతో నాకు నా ధర్మానికి ఖ్యాతి చేస్తున్నారని తృప్తి పడతాడు. ఈ పూజలు ఇవన్నీ చేస్తే మంచిదే, కానీ ఆయన ధర్మాన్ని పాటించి మనము రక్షించి దాన్ని మనం పుట్టినందుకు ఈ ధర్మంలో మనం గర్వపడితే అదే మనకు శ్రీరామ రక్ష, సర్వ జగత్ రక్ష. సర్వే జన సుఖినో భవంతు. తిరుమల క్షేత్రంలో నీచమైన కల్తీ నెయ్యి, కల్తీలన్నీ ప్రశ్నించి దానికి స్పందన ఇస్తున్నాడు అశ్వం గారు.
ఆయన కూడా ఇంటి దేవుడు, ఆయనకు వాళ్ళ ఫాదర్ ఇంటి దేవుడు. వాళ్ళ ఫాదర్ 7 కొండలు వాళ్ళ ఇల్లు అయినందుకు ఆయన పోయినారు. ఈయన ఈ పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసి రేపు మళ్ళీ ఆ తిరుమల క్షేత్రంలోకి అడుగు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. పీఠాధిపతులు మా మీద నడిచిపోవాలని అడ్డమవుతున్నారు. ఆయన ఒక గౌరవమైన వ్యక్తి, ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఎక్స్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అయితే తిరుమలలో అడుగు పెట్టకూడదు. నీవు చేసిన కర్మలు అనుభవాలు అన్నీ నీవే, కనీసం నీ చెల్లెలుగా నీకు మద్దతు ఇవ్వడం లేదు. దయ ఉంచి తిరుమలకు పోయే ప్రోగ్రాం అనుకోవాలని హిందూ సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం.